నమస్తే, నేను మీ రామన్ రాజేష్. ఎంఎస్ లైఫ్ 600+ సిఆర్ఎస్ టీఎంటీ నుంచి ఉత్తమ నిర్మాణం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఇది మాన్సూన్ టైము. మాన్సూన్ టైంలో అందరికి వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటంటే, మన ఎక్స్కవేషన్ చేస్తున్నప్పుడు కింద డిగ్గింగ్ చేసిన తర్వాత ఒక 5 feet 6 feet డెప్త్లో పోయేటప్పుడు మనకు గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది ఈజీగా తగులుతుంది. కొన్ని ఏరియాల్లో పక్కన మీకు గ్రౌండ్ వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్న దగ్గర మీకు వాటర్ 1 feet to 2 feet వరకు వాటర్ నిండడం జరుగుతుంది. చాలా మంది ఈ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నేను బెటర్ సొల్యూషన్గా వీడియో చేద్దామని ఇవాళ టాపిక్. అయితే మనకు డిగ్గింగ్ చేస్తున్నప్పుడు ఒక 5 feet రీచ్ అవ్వగానే మనకు 1 feet 1.5 feet వాటర్ వస్తుంది అన్న పక్షంలో ఏం చేయాలంటే, మనకు అలాంటి ప్లేసెస్లో 1 feet కాదు, సాయిల్ లూజ్ ఉంటుంది. లూజ్ ఉన్నప్పుడు మనం 8 feet వరకు పోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం పీసీసీ చేసి దాని మీద కాంక్రీటింగ్ చేయాలంటే, మన కంప్లీట్ వాటర్ లోపలే కాంక్రీట్ లేకుండా 10 hours మినిమం వాటర్ అనేది లేకుండానే మన కాంక్రీట్ అనేది ఉండాలి. సో ఈ వాటర్ సోర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే, చాలా మంది కాంక్రీటింగ్ చేసిన తర్వాత వాటర్ నిండిపోతుంది. అక్కడ కాంక్రీట్ అనేది మీకు ప్రాపర్ సెట్ కాకుండా డ్యూరబిలిటీ మిస్ అవుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ పీసీసీ చేసే ముందే మనం 7-8 feet మనం డిగ్గింగ్ చేస్తున్నప్పుడు దాని కింద 1.5 feet వరకు బోల్డర్స్ లైక్ మీకు సోల్డింగ్ అంటాం. సో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అన్సైజ్ రాళ్ళు తీసుకొచ్చి 1 feet 1.5 feet ఫిల్అప్ చేసి, మీకు వాటర్ ఒకవేళ ఉందంటే మనం డ్రై వాటర్ లోపల ఫిల్అప్ చేసి మొత్తం కాంపాక్షన్ చేయాలి. ఈ చేసిన తర్వాత కొంచెం వాటర్ టేబుల్ అనేది తగ్గుతుంటుంది, బట్ అరెస్ట్ అయితే కాదు. నెక్స్ట్ లెవెల్లో మనం కింద మనకు ఎల్ఈబి పాలిథిన్ కవర్స్ మనం దాని కింద ప్లేస్ చేసి దాని మీద ఒక 6 inches ఎం శాండ్ ఫిల్అప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎం శాండ్ తర్వాత ఒక లేయర్ ఒక పాలిథిన్ పేపర్ పెట్టేసేసి దాని మీద మళ్ళీ రివర్స్ శాండ్ అనేది ఒక 6 inches ప్లేస్ చేయాలి. దాని తర్వాత ఎల్ఈబి కవర్ వేసేసి దాని మీద 20 mm or 40 mm 6 inches మినిమం కాంక్రీటింగ్ అనేది కొంచెం రిచ్ మిక్స్లో M7.5 M10 కాకుండా M15 రేంజ్లో అక్కడ కాంక్రీటింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాంక్రీటింగ్ చేసిన తర్వాత గ్రౌండ్ నుంచి వచ్చే వాటర్ సోర్స్ అనేది తగ్గిపోతుంది. సో ఎక్స్టర్నల్గా సైడ్ నుంచి వచ్చే వాటర్ సోర్స్ అనేది మనం కంట్రోల్ చేయాలంటే, మనం పెయింట్ స్ప్రే వాడతాం కదా, ఆ పెయింట్ స్ప్రేలో మనకు వాటర్తోని సిమెంట్ మిక్సింగ్ చేసి ఒక స్లరీని స్ప్రే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాల్ సైడ్ మొత్తం 4 side స్ప్రే చేసిన తర్వాత మీకు కొంత వాటర్ అనేది అనేది రావడం కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ డే కూడా ఇదే ప్రాసెస్ ఒక 3 times సైడ్లో మొత్తం మనం సిమెంట్ స్లరీ స్ప్రే చేసేస్తే మనకు వాటర్ సోర్స్ అనేది తగ్గిపోతుంది. కొంత వాటర్ సోర్స్ ఉంది అన్నప్పుడు సైడ్లో చిన్న గుంతల్లాగా మనం డిగ్ చేసి అక్కడ మోటార్ పెట్టడానికి, మనం డీవాటరింగ్ ప్రాసెస్ చేయడానికి కొంత పెట్టుకోవచ్చు. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఏంటంటే, మీకు మాన్సూన్ టైంలో మాత్రమే ఇలాంటి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, వాటర్ సోర్స్ రావడం అనేది. అదర్ సీజన్లో మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఉన్న గ్రౌండ్ వాటర్ టేబుల్ కండిషన్లో ఈ వాటర్ను కంట్రోల్ చేయడానికి మెయిన్ ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మనం కాంక్రీటింగ్ చేయడం వల్ల మనకు 10 hours వరకు మన కాంక్రీట్ సెట్ అవ్వడానికి, కంప్లీట్గా డీసెటరింగ్ చేసే పీరియడ్ వరకు వాటర్ సోర్స్ అనేది లోపల కంప్లీట్ అరెస్ట్ అవ్వాలి. ఇది అరెస్ట్ చేస్తేనే కాంక్రీట్ అనేది స్ట్రెంత్ అచీవ్ చేస్తుంది. కంప్రెసిషన్తో లాంగ్ లాస్టింగ్ కూడా రావడం జరుగుతుంది. మన బిల్డింగ్ డ్యూరబిలిటీ ఉండాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలా. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఇంతకుముందు కూడా మన వీడియోలో చెప్పి ఉన్నాం, కంపల్సరీ డీసెటరింగ్ చేసిన తర్వాత క్యూరింగ్ పీరియడ్ కంప్లీట్ అయ్యేది క్యూరింగ్ చేసి తర్వాత విటమిన్ కోటింగ్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది కనుక మనం స్కిప్ చేస్తే కాంక్రీట్ అనేది మాయిశ్చర్లో కంటిన్యూ ఉండడం వల్ల మీకు లాంగ్ లాస్టింగ్ రెడ్యూస్ అవుతుంది. ఎస్పెషల్లీ మాయిశ్చర్ రీచ్ అవుట్ అయ్యి మీకు లోపలికి ఉన్న స్టీల్ అనేది కరోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ కరోడ్ అవ్వకుండా మనకు విటమిన్ కోటింగ్ చేయడం వల్ల మాయిశ్చర్ లోపల పోవడం అరెస్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇట్లా వాటర్ సోర్స్ ఉన్న దగ్గర కాంక్రీటింగ్లో వాటర్ సిమెంట్ రేషియో అనేది బాగా రెడ్యూస్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనం M20 గ్రేడ్ చేస్తున్నామంటే 22.5 లీటర్ అనేది కామన్గా ఉంటుంది. ఆ ప్లేస్లో మనం 18 to 20 లీటర్ మాత్రమే ప్రొవైడ్ చేయడం వల్ల మనకు ఇంకా వాటర్ సిమెంట్ రేషియో రెడ్యూస్ అవుతుంది. సో కాంక్రీట్ సెట్ అవ్వడానికి కూడా చాలా ఫాస్ట్గా సెట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ మనకు ప్రతి ఒక్కరికి రైనీ సీజన్లో చాలా మందికి వస్తుంది. ఎందుకంటే మనం ఈరోజు కన్స్ట్రక్షన్ చేసే ఏరియా కూడా మీకు సిటీలో లేదు. అవుట్స్కట్ సిటీలో మీకు ఎక్కడైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో అలాంటి ఏరియాలను మనం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అలాంటి ప్లేసెస్లో మీకు గ్రౌండ్ వాటర్ సోర్స్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఈ ప్రాసెస్ని మీరు ఫాలోఅప్ చేస్తే మీకు ఈ ప్రాబ్లం అరెస్ట్ అవుతుంది, కాంక్రీట్ లాంగ్ లాస్టింగ్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.